హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ క్లాస్. ఈ వీడియోలో మీకు చూస్తున్నారు కదా, ఈ కిటికీ సైజ్ తగ్గించాలి, ఏ విధంగా తగ్గించాలో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, దీన్ని 27 అంగుళాలకి మనం తగ్గిస్తున్నాం. మనం ఇక్కడ గీసుకోవడం జరిగింది. పైన క్రాస్ ముళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అలాగే క్రాస్ ముళ్ళు గీసుకోవాలి. మొత్తం నేను గీతలన్నీ గీసుకున్నాను. చూసారు కదా, ఇది ఎందుకు తగ్గిస్తున్నాం అంటే మనకి కిచెన్ రూమ్లోని ఈ సైజ్ పెడదాం అనుకున్నారు ముందు. తర్వాత మనం ప్లాట్ఫామ్ గ్యాస్ బల్కి ప్లాట్ఫామ్ వేయడం వల్ల అక్కడ ప్లేస్ సరిపోకపోవడంతో విండో సైజ్ అన్నది తగ్గించమన్నారు. అందువల్ల మనం ఇప్పుడు ఈ విండో సైజ్ తగ్గిస్తున్నాం. ఇప్పుడు మనం గీతలు గీసాం కదా, ఆ గీతలకి కోసుకోవడం జరుగుతుంది. ఈ కుసురాన్ని కట్ చేస్తున్నాం. మనం ముందుగా ఈ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని వైపులు కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసేటప్పుడు మిషన్తో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా మిషన్ అన్నది వెనక్కి వచ్చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా కట్ చేయాలి. చూసారు కదా, గీతలు గీసుకొని ఈ విధంగా కోసుకుంటున్నాను నేను. మిషన్తో కోయడం అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని రంపంతో కట్ చేయాలి. రంపంతో కట్ చేస్తాను. చూసారు కదా, రంపంతో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది పని అనేది. మన కిటికీ అటు ఇటు ఊగుతుంది కదా, కింద ఏమైనా ఎత్తి పెట్టుకుంటే అలా ఊగదు, ఫ్రీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఎత్తి పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసాను. మొత్తానికి కట్ చేయడం అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం కట్ చేయడం అయిపోయిందా. పీస్ పక్కన పెట్టాం. ఈ పీస్ పక్కన పెట్టుకొని ఇవి నేను ఇంతకుముందు బొమ్మలు పెట్టి దగ్గొట్టాము, అందువల్ల ఊడు రాలేదు. రాకపోతే ఏం చేసామంటే కొద్దిగా వాటర్తో తడపడం జరిగింది. వాటర్తో తడిపిన తర్వాత గట్టిగా సుత్తి అన్నది ఆ కన్నంలో పెట్టి పైన బాడితో గట్టిగా కొడితే ఊడడం అన్నది జరిగింది. చాలా కష్టపడి ఓడిపోయడం జరిగింది. ఇట్లా కొద్దిగా వాటర్లో నానడం వల్ల బొమ్మ అన్నది పట్టు వదిలి ఊడింది. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇవి కుసులు కూడా తయారు చేయడం అయింది. ఇప్పుడు దీన్ని దిగ్గొడదాం. దిగ్గొట్టి ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు బెజ్జల్ ఇక్కడ ఉంది కదా, దాన్ని కూడా సాఫ్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న మేకులు వెనక్కి లాగేసాను. ఇప్పుడు ఈ కుసుకం కూడా రైట్ చేస్తాం కదా. ఇప్పుడు పైన బెజ్జల్ పెట్టి దిగ్గొడదాం. చూసారు కదా, మేకులు అన్నవి మీకు కనబడుతున్నాయి కదా, పైకి లాక్కున్నాను మేకులు. దీన్ని ఎక్కించి చూసుకున్నాం. ఇప్పుడు కుసులు మొత్తం అన్నీ మోపైపోయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మొత్తం నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ అన్నది మోపలేదు, అందువల్ల కొద్దిగా కుసు అన్నది నరకాల్సి ఉంది. దాన్ని ఇప్పుడు నరుకుతాను. ఇప్పుడు మీకు చూస్తే వెనక పక్క అన్నది కుసు కొద్దిగా ఎక్కువగా ఉంది, అందువల్ల దాన్ని నరుకుతున్నాను. ఎదురు పక్క మనకి ఖాళీలు అన్నది వచ్చేసాయి. మనం కరెక్ట్గా దగ్గరికి మోపోయే విధంగా చూసుకోవాలి. మొత్తం నరకడం అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఎక్కించి చూసుకున్నాం. మళ్ళీ ఎక్కించి చూస్తున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఎక్కించిన తర్వాత ఇప్పుడు మూల అన్నది దగ్గరికి మొయ్యలేదు, కొద్ది ఖాళీ అన్నది ఉంది. దాన్ని ఇప్పుడు దగ్గరికి మోసే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ మిషన్ తీసుకొని కరెక్ట్గా కొలత పెట్టుకొని ఒక కోత అన్నది పెడితే కరెక్ట్గా మూలన్న మోపైపోతాయి. చూస్తున్నారు కదా, కటింగ్ మిషన్తో ఈ విధంగా కోత పెట్టుకోవాలి. క్రాస్ మూల్లో చూసారు కదా, ఏ విధంగా దగ్గరికి మోపైపోయిందో ఇలా మోపు చేసుకోవాలి. ఈ కిందన నాకు గాడి అన్నది కొద్దిగా అడ్డు వచ్చింది. ఆ గాడి అన్నది లోతు సరిపోలేదు, ఆ గాడి నరకడం జరుగుతుంది. ఈ గాడి ఈ విధంగా నరికితే మనకి ఆ కుసుకు బెజ్జల్ కమ్మ అన్నది కుసులకి దగ్గరికి మోపైపోతుంది. ఇప్పుడు ఇదన్న గాడి అన్నది నేను నరుగుతున్నాను. చూస్తున్నారు కదా, గాడి అన్నది ఏ విధంగా నరుగుతున్నాను. మొత్తం గాడి అన్నది నరకడం అవుతుంది. ఈ గాడి అన్నది నరికేసాను. ఇప్పుడు బెజ్జల్ కమ్మ ఎక్కించొద్దాం. చూస్తున్నారు కదా, బెజ్జల్ కమ్మ ఎక్కించాను. ఇప్పుడు మొత్తం అన్నీ మోపైపోయాయి. దగ్గరికి ఖాళీలు అన్నవి ఏమీ లేకుండా అన్నీ దగ్గరికి సరిపోయాయి. చూస్తున్నారు కదా, ఏ విధంగా సరిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం మేకులు అన్నది పెట్టుకోవాలి.
గమ్ అన్నది రాసి మేకులు పెట్టుకోవాలి. మనం గమ్ము వాడడం వల్ల ఏంటంటే బలంగా ఉంటుంది. కంపల్సరీ గమ్ము వాడుకోవాలి. ఇప్పుడు మేకులు అన్నది పెడుతున్నాము. దగ్గర మోపైపోయింది కదా, మన పాత మేకులు ఉంటే ఆ పాత మేకులు అన్నది దిగ్గొడుతున్నాను నేను. ఆ పాత మేకులు అన్నవి దిగ్గొట్టడం జరుగుతుంది. మనం ఈ విధంగా మేకుల మటుకి కంపల్సరీ వెనక ముందు అన్నది వేయాలి. మేకులు ఈ విధంగా దిగ్గొట్టుకోవాలి. మొత్తం మేకులన్నీ దిగ్గొట్టేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, మొత్తం మేకులు అన్నది వేసాను. ఎదురు పక్క అన్నది మేకులు వేయడం జరిగింది. ఇప్పుడు మనం వెనకాల పక్క కూడా తిప్పుకొని మేకులను దిగ్గొట్టాలి. చూసారు కదా, వెనకాల పక్క కూడా మేకులు అన్నది వేయడం జరుగుతుంది. ఈ విధంగా వెనకాల పక్క కూడా మేకులు అన్నది వేస్తాను. మేకులు మొత్తం దిగ్గొట్టడం అయింది. మొత్తానికి కిటికీ మొత్తం దిగ్గొట్టడం అయిపోయింది. మనం మొక్కు కూడా పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, మొక్కు కూడా పెట్టాం. క్రాస్ మొల్లో కింద ఏ విధంగా ఉందో అలాగే పైన కూడా క్రాస్ మొల్ వేసాం. వెనక పక్క కూడా మనం మొక్కు పెట్టడం జరిగింది. దీనిపై చిన్న పెయింట్ పామేస్తే మనకు పార్టీ ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా తయారైపోతుంది. మొత్తానికి కిటికీని ఈ విధంగా సైజు తగ్గించాం 27 అంగుళాలకి. మీకు కొలత కూడా చూపిస్తున్నాను కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. 27 అంగుళాలకి మొత్తం మళ్ళీ 27 అంగుళాలకి చూసారు కదా ఏ విధంగా తగ్గించాను. ఈ విధంగా కిటికీని జాగ్రత్తగా మనం రీసెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.